అంటే అది జయ ఎంగేజ్మెంట్ అంటే విశ్వ సార్ కూడా బిజీగా ఉంటారు కదా సార్. అందుకే నేను కూడా చిన్న బ్రేకింగ్ తీసుకొని రిలాక్సింగ్ అవుదాం అనుకున్నాను సార్. ఓ, ప్రాక్టీస్ గురించి ఆలోచించు అంటే బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నావా? నీ కాళ్ళు చేతులు బ్రేక్ చేస్తే గాని నువ్వు చెప్పిన మాట విను. అయ్యో, కాళ్ళు చేతులు విరిచేస్తే బాక్సింగ్ ఎలా చేస్తాను సార్? కాళ్ళు చేతులు విరిగిపోయినా బాక్సింగ్ ఎలా చెయ్యాలి అనేది ఇప్పుడు నీకు నేను నేర్పిస్తాను. సార్ సార్ అదెందుకు సార్? ముందు నీ కాళ్ళు చేతులు విరగొట్టి ఆ తర్వాత బాక్సింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలో నేర్పిస్తాను. సార్ సార్ వద్దు సార్, సార్ సార్ వద్దు సార్, సార్ కొట్టకండి సార్, సార్ 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 నన్ను కొడతావేంటి? నాన్నోటి చేశాను. నీ చెల్లి నిన్ను అడ్డు పెట్టుకున్నందుకు నీ చెల్లికి పడాల్సిన దెబ్బలు నీకు పడుతున్నాయి. చెల్లె, నా మీద కుట్రకాని చేసినావేటే? నన్ను ఇలా కొట్టిస్తున్నావా? లేదన్నయ్య, నీకు బంపర్ లాటరీ తగిలింది అంతే. నన్ను మా చెల్లెలు కొడతావా? మీ అన్నా చెల్లెళ్ళని కొట్టడం కాదు, నిలువున చీరేసి ఎండలో ఉప్పు చేపను ఎండబెట్టినట్టు ఎండబెట్టాలి. బాక్సింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయంటే రేపొద్దున ఫంక్షన్ కి చీర కట్టుకోవాలి, ఏ నగలు వేసుకోవాలని ఇదిగో ఇక్కడ దుకాణం పెట్టింది. నాకు బట్టలంటే గుర్తొచ్చింది బాబా. అసలు నేను ఎందుకు వచ్చినానంటే ఫంక్షన్ కి పంచె లాల్చి కట్టుకుని పెదరాయిల్లో డ్రెస్ వేసుకోవాలా లేకపోతే నా రెగ్యులర్ డ్రెస్ వేసుకోవాలని అడుగుదామని వచ్చినాను. ఓ పంచే, గోనె సంచి వేసుకొని చూడు. గోను సంచే మా గొప్ప ఐడి వచ్చినావు బా. అదిరిపోతుంది కదండి ఆ డ్రెస్, లేటెస్ట్ ఫ్యాషన్, పైగా కాస్ట్లీ కూడా. నిజమా అన్నయ్య? ఎక్కడ దొరుకుతాయి? సార్ కూడా ఒకటి తెప్పించేద్దాం. బ్రెయిన్లెస్ ఫెలోస్, మీ ఇద్దరిని తీసుకెళ్లి ఆ దుబాయ్ ఎడర్లో పడేస్తే ఆ ఎండకైనా మీ బ్రెయిన్స్ యాక్టివేట్ అవుతాయేమో. యూజ్లెస్ ఫెలోస్. చెల్లె బావేంటి అన్నాడా? ఏదో గోతులో పడమన్నారన్నయ్య. ఏదో గోతులో తర్వాత పడదాంలే గానీ అసలు బావి నిశ్చితార్థాన్ని ఎందుకు జరిపించాలనుకుంటున్నాడో చెప్పినాడంటే? చెప్తే ఆయన రుద్ర సార్ ఎందుకు అవుతారన్నయ్య? సస్పెన్సింగ్ అంట, సస్పెన్స్. ఏటోనే చెల్లె, బావ మంచితనం వల్ల మరెన్ని తేపలు వస్తాయి ఏటో తెలియట్లేదు. ఆ జైగోండ తేటి సామాన్యురాలేం కాదా. ఈ పెళ్లిగాని అయిపోయినదంటే అది విశ్వనాథం గారి కూతురికి సెటిల్ అయిపోతుందా? అది మాత్రం జరగకూడదా? అలా జరగడం నాకు ఇష్టం లేదన్నయ్య, కానీ ఏం చేద్దాం? ఆ జైగొండతే యశనాథ్ గారి కూతురు కాదని నిశ్చయాన్ని మనమే అందరి ముందు బయటెట్టేద్దామండి చెల్లె. ఏటైతే అది అవుద్ది, ఏక ఈ సీన్ దాచడం మంచిది కాదు. కానీ సార్ ఏమంటారు అన్నయ్య? బావ సంగతి నేను చూసుకుంటాను చెల్లె. ఈ సస్పెన్స్ డ్రామాకే మనమే పుల్ట పెట్టేయాలి. ఏంటి ఏంటి ఇంత సింపుల్ గా డెకరేషన్ చేశారు? జరగబోయేది విజయేంద్ర ప్రతాప్ గారి మేనకోడలు నిశ్చితార్థం. అది కూడా నేను దగ్గరుండి జరిపిస్తున్నాను. ఇంత సింపుల్ గా ఉండకూడదు, గ్రాండ్ లుక్ ఉండాలి. ఓకే సార్. అదిగో అక్కడ ఫ్లవర్ వాజులు పెట్టించండి. అక్కడ, ఇక్కడ కూడా, ఇక్కడ కూడా. అర్థమైందా? ఓకే సార్. సరే వెళ్ళు వెళ్ళు. ఏంటి రంగా అంత సాడ్గా ఎంట్రీ ఇచ్చావు? నీ బాధ నాకు అర్థమవుతుంది రంగా. చాలా రోజుల తర్వాత రెండు కుటుంబాలు ఒకటి కాబోతున్నాయి. ఈ క్రెడిట్ అంతా మీ రుద్రబావకి దక్కకుండా నాకు దక్కుతుందనే కదా నీ బాధ, అంతేనా? చా హలో, మా బావ మెహర్బానీ కోసం పోట్లాడేవాడేటి కాదు. గౌరవమైన గుర్తింపైన మనం చేసే పనులు వల్ల వస్తుంది, ప్యాన్లు ఎత్తే రాదు. అలా గౌరవం గుర్తింపు మా బావకు చాలా ఉందలే. ఇంతకీ ఎక్కడ మీ హీరో? వావ్, నైస్ వీరు, వెరీ నైస్ డెకరేషన్.
నీ తాపత్రయం చాలా క్లియర్గా కనిపిస్తుంది. కోర్స్ నేను బాధ్యత తీసుకున్నప్పుడు ఎవరు వంకలు పెట్టే ఛాన్స్ ఉండకూడదు కదా బావా. విజయేంద్ర ప్రతాప్ గారు, విశ్వనాథ్ గారు ఇద్దరు దిగ్గజాలు. వాళ్ళిద్దరినీ ఈ శుభకార్యం ద్వారా ఒకే కుటుంబంలా కలబోతున్నాను. నా ప్రయత్నంతో జైకు మంచి సంబంధం కుదిరేలా చేశాను. నా ప్రయత్నంతో ఈ నిశ్చితార్థానికి అత్తయ్య గారిని ఒప్పించాను. నా ప్రయత్నంతో మావయ్య గారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నా ప్రయత్నంతో ఈ ఇంటికి కొత్త కళే వచ్చింది కదా బావా. బావా మాట్లాడవేంటి? ఏం లేదు వీరు, నువ్వేదో ఫ్లోలో వెళ్తున్నావు కదా, ఎందుకు డిస్టర్బ్ చేయడమని. కోర్స్ కొన్నిసార్లు కొన్ని పనులు కూడా మన ప్రమేయం లేకుండా ఒక ఫ్లోలో అయిపోతుంటాయి. లైక్ అత్తయ్య గారికి విశ్వనాథ్ గారి ఫ్యామిలీతో కలవడం ఇష్టం లేదు. అయినా నా నిర్ణయానికి విలువిచ్చి ఒప్పుకున్నారు. అలాగే కొంతమందికి ఈ ఎంగేజ్మెంట్ జరగడం ఇష్టం లేదు, అయినా ఆపే ఛాన్స్ లేదు. కాబట్టి సపోర్ట్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నారు. సో ఏది ఎలా జరగాలో అదలా ఫ్లోలో జరిగిపోతుంది. కర్మని ఎవ్వరూ డిసైడ్ చేయలేరు. కరెక్ట్ వీరు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే నువ్వు చేసే కర్మ నువ్వు చేయి, ఫలితాన్ని మాత్రం ఆశించకు అని. ఎందుకంటే నువ్వు మంచి కర్మ చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు కర్మ చేస్తే చెడు ఫలితం వస్తుంది. నీ ప్రయత్నం ఏదైనా కావచ్చు, కానీ సంకల్పం మాత్రం మంచిదై ఉండాలి. నీ ప్రయత్నం శుభకార్యం జరగాలని కావచ్చు, కానీ దాని వెనకాల స్వార్థం ఉండకూడదు. నీ ప్రయత్నం ఈ రెండు కుటుంబాలు కలవాలనే కావచ్చు, కానీ దాని వెనకాల కుట్ర ఉండకూడదు. నీ ప్రయత్నం అందరినీ సంతోషపెట్టడమే కావచ్చు, కానీ ఆ సంతోషానికి ఇంకొకరు బలి కాకూడదు. సో నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఫలితం నేను డిసైడ్ చేస్తాను. ఓకే వీరు, అసలే నీకు చాలా పనులుంటాయి, పైగా అన్నీ నీ ప్రయత్నంతో జరగాలి. జాగ్రత్తగా చూసుకో. యారోరే బుల్లబా, ఇక్కడ బొమ్మ అడిపోయిందే.